హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. ఇదిగోండి చూస్తున్నారు కదా, కేక్ కట్ చేస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు వచ్చేసి మా పెళ్లి రోజు అండి. ఈ రోజు మా పెళ్లి రోజు. 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అయితే మేము అడుగు పెడుతున్నాం అనమాట. ఈ రోజు మా పక్కన రెంట్కుండే మా నైబర్స్ మాతో చాలా సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళు మాకైతే ఈ రోజు సర్ప్రైజ్ చేశారు. కేక్ పట్టుకొచ్చి మాతో సెలబ్రేషన్ వాళ్ళే జరిపిస్తున్నారు. మేము మా ఇంటికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నాము. మేము ఇంటికి వెళ్ళక ముందే మాకైతే వాళ్ళు తెచ్చి సర్ప్రైజ్ చేసి మాతో అయితే కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ జరుపుతున్నారు. ఇక చూసారా, పిల్లలందరూ కూడా కేలకలు బబ్బులు మొత్తం కూడా అల్లరి చేస్తారు. చాలా అల్లరి, మామూలు అల్లరి కాదండి. పిల్లలందరూ కలిసి అసలు గంతులు వేసేస్తున్నారు. చాలా ఆనందంగా మా కేక్ ఇప్పుడు పెడతామని అయితే వాళ్ళంతా గంతులు వేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఎదర మొత్తం అన్ని గంతులు వేసేస్తున్నారు. మొత్తం మా పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు మొత్తం నలుగురు కలిసి ఇక్కడైతే రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఈరోజు చూడండి, సందడే అసలు పిల్లలతో కలిసి మేమైతే ఈరోజు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్నాం అనమాట. మీరు కూడా ఈ వీడియోని చివరికి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలండి. అలాగే లైక్ కూడా కొట్టండి. వీడియోకి లైక్ కొడితే మాకు ఆశీర్వదించినట్లే. మీరు ఎంతమంది అయితే లైక్ కొడతారో అందరూ కూడా మమ్మల్ని అయితే ఆశీర్వదించినట్లే. మాది ఒక చిన్న పల్లెటూరు గ్రామం అండి. మేము ఉద్యోగరీత్యా టౌన్లో రెంట్కుంటున్నాము. మా పక్క పోర్షన్లో రెంట్కుంటున్నాం. మా నైబర్స్ అయితే మాకు ఇలా సర్ప్రైజ్ చేస్తారు. పెళ్లి రోజున కేక్ తెచ్చి కట్ చేయించారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా మా పెద్ద అబ్బాయి నాకు కేక్ తినిపించి వాళ్ళ అమ్మగారు తినిపించేశాడు. వాడు వాళ్ళ అమ్మగారు పార్టీ, అందుకే వాళ్ళ అమ్మగారికి ముందు తినిపించేశాడు. వాళ్ళ అమ్మగారికి తినిపించేసిన తర్వాత నాకైతే తినిపించాడు. ఇదిగోండి ఇప్పుడు నాకు తినిపిస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు తినిపించేసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చి మా చిన్న అబ్బాయి, ఇదిగోండి మా చిన్న అబ్బాయి అయితే నాకే ఫస్ట్ తినిపిస్తాడు. ఎందుకంటే వాడు నేను ఒక పార్టీ అనమాట. మేమిద్దరం ఫ్రెండ్స్, అందుకే నాకు తినిపించాడు. తర్వాత అయితే మా చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారు తినిపించాడు. చూసారా, మా చిన్న అబ్బాయి నేను మా ఫ్రెండ్స్, మా పెద్ద అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ అనమాట. ఇదిగోండి మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఇది. మాకు ఇద్దరు అబ్బాయిలు. మాకు 2015లో మ్యారేజ్ అయ్యింది. మా పెద్ద అబ్బాయికి 9 years, మా చిన్న అబ్బాయికి 7 years. ఇదిగోండి చూడండి మా పెళ్లి ఫోటో ఇది 9 years బ్యాక్ ఫోటో ఇది. అప్పటికి ఇప్పటికి మేమైతే చాలా మార్పు అయితే వచ్చేసింది మాలో. అప్పుడు చాలా సన్నగా ఉండేవాళ్ళము. ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో ఇది. మా లెఫ్ట్ లో మా అత్తయ్య మామయ్య, మా రైట్ లో మా అమ్మ నాన్న అనమాట. మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఇది. ఇదిగో కనిపించే రేకుల షెడ్ ఏమో మా ఇల్లు అండి. దీని ఎదురుగుండా కనిపించే బిల్డింగ్ ఏమో మా అత్తయ్య గారి ఇల్లు. మా ఇల్లు ఎదురు బదురు ఇల్లు అనమాట. మేమిద్దరం లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. అది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. మా మ్యారేజ్ జరగడానికి అయితే చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఒప్పుకోలేదు. ఎలాగైతేనే ఒప్పించుకుని మేమైతే మ్యారేజ్ చేసుకున్నాము. మేమైతే ఇప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. అలాగే మా అత్తయ్య గారు కానీ, మా మామయ్య గారు కానీ, మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ మమ్మల్ని అయితే చాలా సంతోషంగా అయితే హ్యాపీగా అయితే చూస్తారు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి మా సొంత గ్రామానికి అయితే వచ్చామండి. మా ఇంటికి వచ్చాము. మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మళ్ళీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక కేక్ అయితే పట్టుకొచ్చారు. కేక్ పట్టుకొచ్చి మా సెలబ్రేషన్స్ మళ్ళీ జరిపారు అనమాట, పెళ్లి రోజు వేడుకలు. ఇదిగోండి మేమందరం కూడా కలిసి ఎంతో సంతోషంగా అయితే పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్నాము. కాకపోతే మా ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం చీకటి అయిపోయింది. చీకటి అయిపోవడం వల్ల లైటింగ్లో అయితే చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం లైటింగ్ తగ్గింది. కొంచెం అడ్జస్ట్ అయితే చూడండి. అలాగే ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న అయితే అక్షింతలు వేసి మమ్మల్ని అయితే ఆశీర్వదిస్తున్నారు. అలాగే తర్వాత కేక్ కూడా తినిపించారు. కేక్ తినిపించి మమ్మల్ని అయితే ఆశీర్వదించారు. తర్వాత వచ్చి మా అత్తయ్య గారు లేరనమాట. మా అత్తయ్య గారు కొంచెం పని మీద ఊరెళ్ళారు. అలాగే మా మామయ్య గారు అత్యంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మా అత్తయ్య గారు ఉంటే చాలా సంతోషించే వాళ్ళము. కాకపోతే అర్జెంటుగా వేరే ఊరు రావాల్సి వచ్చింది. అందుకే మా అత్తయ్య గారు అయితే ఊరెళ్ళారు. తర్వాత అయితే మా అమ్మ నాన్నకైతే మేము కాళ్ళకి మొక్కుకొని ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే తర్వాత మా మామయ్య గారు కూడా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి హీరో వచ్చాడు. ఈ హీరో ఎవరో కాదు, మా బామర్ది అండి. మా బామర్ది సిస్టర్ అనమాట. వీళ్ళిద్దరికి రీసెంట్గానే మ్యారేజ్ జరిగింది. 1 year అవుతుంది. నెక్స్ట్ మంత్ జూన్ నెలలో మొదటి యానివర్సరీ జరుపుకోబోతున్నారు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాలి మీరు అందరూ కూడాను. ఇదిగో నెక్స్ట్ చూడండి, సెకండ్ హీరో అనమాట. ఈ సెకండ్ హీరో ఇప్పుడు దాకా వీడియో తీశాడు, అందుకని లాస్ట్లో వచ్చాడు. ఈ హీరో ఎవరో కాదు, మా చిన్న బామర్ది అనమాట. మా చిన్న మామయ్య గారు అబ్బాయి. మా మామయ్య గారు ఇద్దరు అన్నదమ్ములు మా చిన్న మామయ్య గారు అబ్బాయి అనమాట. సో మొత్తానికి మా ఇద్దరు బామర్దులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మాకైతే సెలబ్రేషన్ అయితే చాలా ఆనందంగా చక్కగా అయితే జరిపారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 10వ పెళ్లి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి మేము ఇలా జరుపుకోవడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి.
అలాగే ఈ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు అయితే ప్రాన్స్ బిర్యానీ, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ అయితే రెడీ చేశారండి. రెడీ చేసిన తర్వాత మేమందరం ఒక చోట కూర్చొని చక్కగా అయితే మేమందరం చక్కగా గంటల్లో పెట్టేసి మా అమ్మగారు అయితే మాకు అందించేశారు. అందించిన తర్వాత మేమందరం అయితే మొత్తం చికెన్ ముక్క ఒక్కటి కూడా మిగలకుండా, బిర్యానీ కూడా మిగలకుండా మొత్తం అంతా కూడా కూర్చొని మొత్తం లాగించేసామండి. బిర్యానీ అయితే మా అమ్మగారు చాలా సూపర్గా అయితే చేశారండి. చాలా టేస్ట్గా ఉంది. మొత్తం లాగించేసాం.